ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు శామ్యూల్ జోషి ముందుకు వచ్చి తన జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాన్ని మనతో వివరిస్తారు. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు శామ్యూల్ జోషి. దేవుడు నా జీవితంలో ఎంతో గొప్ప కార్యాలు చాలా చేశాడు. ఇప్పుడు దాకా సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి నేను టకటక ముగించేస్తాను. సో 2019లో నాన్న దగ్గరికి ఫస్ట్ టైం వచ్చాను. ఆడియో ఇంజనీరింగ్ అని జాయిన్ అయ్యాను. అండ్ మధ్యలో అక్టోబర్లో సడన్గా నాన్నగారు మరణించారు. చాలా అకస్మాత్తుగా జరిగింది ఇదంతా. సో నాన్నగారు డెడ్ బాడీ పక్కన ఉన్నప్పుడు ద డెవిల్ వాస్ స్పీకింగ్ టు మీ ఓవర్ అండ్ ఓవర్, ఇది నీకు తగదు, దేవుడిని విడిచిపెట్టు, ఇది నీకు దేవుడి కోసం చాలా చేసావు కదా, ఇది కాదు నీకు కావాల్సింది అది అన్నప్పుడు 2 నిమిషాలు నాకేం అర్థం కాలేదు. ఒకటైతే చెప్పగలిగాను, ప్రభా నువ్వేం చేసినా నా మంచి కోసమే. అండ్ ఇంకోటి ఏం చెప్పానంటే, ప్రభా నా తండ్రిని కాదు నా తల్లిని తీసుకో, నాకున్నదంతా తీసుకో, నన్ను రోడ్డు మీద నిలబెట్టు, నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను. ఆ రోజు ఈ మాట నేను చెప్పిన తర్వాత నా జీవితంలో ఇంకెక్కువ పోరాటాలు ఎక్కువ వచ్చినాయి, ఇంకా నిందలు ఎక్కువ వచ్చినాయండి. కరెక్ట్గా ఆ టైంకి నా ఏజ్ 17 years 2019లో. చిన్న వయసులో ఇంటి బాధ్యత, ఇంకా చాలా 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 అందరూ తృణీకరించబడి ఒంటరిగా చచ్చిపోదామని చాలాసార్లు ఆలోచించుకుంటూ ఉన్నాను. అన్న టైంలో దేవుడు అనేక రీతిలుగా మాట్లాడుతూ ఉన్నాడు. సో 2021లో ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ టైం నేను టీంలోకి అప్పుడే వచ్చి అన్ని పనులు చేసి 21 days ఫాస్టింగ్ ప్రేస్ ఫస్ట్ డే అలా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభా ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలీదు, నేనేం కావాలని రాలేదు, ఆర్ఎల్స్ ఎవరు తీసుకొచ్చి ఏదో తీసుకొచ్చారు ఏదో కాదు, ఏమైందో నా జీవితం తెలియదు, ఒక అన్సర్టెన్లో వెళ్తూ ఉన్నాను. ప్రభా ఇది కనుక నువ్వే చేసినట్లయితే జస్ట్ షో మీ వన్ సైన్ అని అడిగా. ద నెక్స్ట్ డే నేను స్టేజ్ మీద ప్లే చేస్తున్నాను. నేను అడగలేదు, నేను ఆశపడలేదు, నేను పేరు లేదు. ఎందుకు నాకు దేవుడు ఆ రోజు అవకాశం ఇచ్చాడో నాకైతే అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఎవరెవరు వచ్చేసి అన్నా మీరు మాకు ఇన్స్పిరేషన్, వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ యూ అన్నప్పుడు నేను ఎవరిని అనేక మందికి మాదిరి కలగడం ఏంటి నాకేం అర్థం కాలేదు. సో అలాగా వాడబడుతూ ఉన్నాను. ప్రతి వారం విజయవాడ టు హైదరాబాద్ అప్ అండ్ డౌన్ చేసుకుంటున్నాను. ఉన్న కొద్దిగా ఇన్కమ్తో అట్లా మేనేజ్ చేసుకుంటూ వచ్చానండి. ఆ తర్వాత దేవుడు నేను ఒక దానికోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. చేస్తుంటే దేవుడు నేను అడిగింది కాకుండా ఇంకేదో చెప్తున్నాడు. నేను ప్రభా ఏం కామెడీ చేస్తున్నావా, నేనేం అడిగా నువ్వేం చెప్పావు, ఉండకుండా అసలే ఫాస్టింగ్ అని ప్రార్థన చేస్తున్నా, అసలు నువ్వు ఏం చేస్తున్నావు అన్నప్పుడు, అబ్రాహం వల్లే నువ్వు నీకున్నదంతా తీసుకొని నేను చూపించబోయే ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి అన్నప్పుడు, తినడానికి తిండికే గతి లేదు, కొత్త ప్రాంతానికి వెళ్ళాలంట, చాలా జోక్ చేస్తున్నావు ప్రభా నువ్వు అని అనుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. చాలా దైవజనుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. సో హైదరాబాద్కి వెళ్ళాలని దేవుడు చెప్పిన తర్వాత మనసు అయితే అంగీకరించట్లు, అమ్మ ఒక్కతే, నేను ఒక్కనే, మమ్మీకి ఎటువంటి ఇన్కమ్ లేదు, నాకు ఎటువంటి ఇన్కమ్ లేదు. సో ఎలా షిఫ్ట్ అవ్వాలి ఏమి నాకేం తెలియదు. ఒకటే అన్న ప్రభా సరే నువ్వు రమ్మన్నావు, నేను వస్తా, నేను చచ్చినా బతికినా నా తల్లి ఉన్నా పోయినా నీదే బాధ్యత. సో నేను 2 కండిషన్లు పెట్టా దేవుడికి. నా తండ్రి కదండి, ఆ మాత్రం పెట్టబోతే ఎలాగా. సో ఒకటే ప్రభా నేను వెళ్తా, ఏదో ఆధారం ఉందని అన్నున్నాడు ఎవరో ఉన్నారని కాదు, వెళ్తా. నేను ఇల్లు కోసం ఎక్కువ తిరగను, వెళ్ళిన ఫస్ట్ ఇల్లు నాకు కావాలి. అండ్ రెండోది, మమ్మీ జాబ్ చేస్తానన్నారు, మమ్మీ స్కూల్ టీచర్, నేను పదే స్కూల్ తిరగను, వెళ్ళిన ఫస్ట్ స్కూల్లో మమ్మీకి జాబ్ రావాలి. నమ్మితే నమ్మండి, వెళ్ళిన ఫస్ట్ ఇల్లు దేవుడు మాకు రెంట్కి ఇచ్చాడు. మమ్మీని ఫస్ట్ స్కూల్లో దింపా, 10 minutes బయటకు వచ్చి నాన్న జాబ్ వచ్చింది అంది. నాకు తెలిసి ఇది ముందే అన్న అని దేవుడు జీవితంలో అలా తీసుకొస్తా చాలా కార్యాలు చేసుకొచ్చాడండి. అనేక మందికి మాదిరిగా ఉన్నాడు. అండ్ ఈవెన్ కోవిడ్ టైంలో కూడా మమ్మీకి అన్న 2 minutes ముగించేస్తున్నా. అండ్ ఈవెన్ కోవిడ్ టైంలో కూడా కోవిడ్ వచ్చింది, మమ్మీ కొంచెం ఏజ్ కొంచెం ఎక్కువ ఉండింది. సో ఒకదాన్ని పెట్టాను, నేనే మీటింగ్కి రావాలి, ఇంట్లో ఉండడానికి ఎవరు లేరు, సివియర్ ఉండింది మమ్మీకి, మనసు ఏమో ఒప్పుకోవట్లా మీటింగ్ ఇంట్లో ఉండాలంటే. ఒకటే చెప్పమ్మా ఇంట్లో ఉండు, నేను నా దేవుడి పని చేస్తా, దేవుడు నా పని చేస్తాడు అని ట్రస్ట్ మీ. మా అమ్మని లోపల పెట్టి తాళం వేసి కన్నీటితో, దేవా ఏమైందో నాకు తెలీదు కానీ నిన్ను నమ్ముతున్నా, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని మీటింగ్ వచ్చాను. దేవుడు ఘనంగా వాడుకున్నాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు 1 minute అన్న, ఇంటికి వెళ్ళేటప్పుడు భయంగా డోర్ ఓపెన్ చేశాను ఏమవుతుందా అని. మమ్మీ తిరిగి కూర్చొని టీ తాగుతూ టీవీ చూస్తున్నారు. అమ్మ ఏంటమ్మా అంటే దేవుడు నన్ను స్వస్థపరిచాడు అన్నారు. సో దేవుడు అలా ఎన్నో కార్యాలు నా జీవితంలో చేసుకున్నాడు అండి. మరొకసారి ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా నా పూర్తి సాక్ష్యం చెప్పాలనుకున్నా. అండ్ ఇంకోటి, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ నా జీవితంలో రాజన్న. వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ యూ అన్న, చాలా థ్యాంక్స్. అండ్ మిమ్మల్ని చాలాసార్లు నేను బాధ పెట్టాను, నాకు తెలుసు నా ప్రవర్తన ద్వారా అన్నిటి ద్వారా. సో ఐమ్ రియల్లీ వెరీ సారీ. అండ్ దెన్ నా టీం అందరికి, ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు, వీళ్ళు నా టీం కాదు, బేసిక్గా నా బ్రదర్స్. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, నవ్వుకుంటాం. నా లోయెస్ట్ మూమెంట్స్లో వీళ్ళు నాతో ఉన్నారు ప్రతి దాంట్లో. సో
ఈ చర్చ్ అందరికీ మీ ప్రార్థనలు, అనుదిన ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, ఈ టీంని, నన్ను ఈ ప్రతి దానికి జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.